వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేశారు కర్ణాటక డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆ మహిళతో పాటు వెళ్లిన ఒక వ్యక్తి అనిల్ అనే వ్యక్తి కూడా రిలీజ్ చేశారు. ఆయన చాటుగా మొత్తం కూడా వీడియోను తీశారు. ఆ వీడియో మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆయన భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేశారు డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేశారు. అయితే దీనిపై కూడా మహిళా సంఘాలు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. మీరు వీడియో విజువల్స్ కూడా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నారు. ఆయన లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. అంటే ఆమె బాధ చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆ మహిళపై ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లో అందిస్తారు. ఎస్ సయ్యద్, అయితే ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, అసలు అధికారులు ఏమంటున్నారు దీని గురించి? రీసెంట్ గా కర్ణాటకలోని మధుగిరి ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఎస్పీ ఆవిడ పైన లైంగిక వేధింపులు చేశారు అని చెప్తూ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. ఎప్పుడైతే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారో అక్కడ ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ రామచంద్రప్ప ఈ మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కూడా ఒక వీడియో ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ కూడా అవుతుంది. అయితే ఈ వీడియోని ఎవరైతే మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో ఆవిడతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి సీక్రెట్ గా ఆయన ఆ వీడియో రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో బయటికి రావడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. సో దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాతో పాటు ప్రతి చోట ఇప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అండ్ ఇదే ఘటన పైన మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎవరైతే ఈ మహిళతో వచ్చారో అనిల్ అనే వ్యక్తి అతను సీక్రెట్ గా ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. అది మొత్తం ఇన్సిడెంట్ కర్ణాటక హోంమంత్రి అయిన పరమేశ్వర్ సొంత జిల్లాలో తముకూరులో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలు అలానే మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. అయితే సయ్యద్, మరి ఎస్పీ రామచంద్రప్ప గతంలో కూడా ఇటువంటి అన్యాయాలు కానీ ఇలాంటి లైంగిక వేధింపులకు చేశారని ఏమైనా దాఖలాలు ఉన్నాయా? అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బయటికి రావడంతో పాస్ట్ లో కూడా ఇలాంటివి ఏమైనా చేశారని దాన్ని కూడా డీప్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి ఎస్పీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకవేళ దీంట్లో నిజంగా ఆయన అలా చేస్తున్నారని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పి అటు అధికారులతో పాటు ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఎవరైతే ఆ మహిళ ఉన్నారో అక్కడికి వచ్చిన వ్యక్తి ఆ వీడియో రిలీజ్ చేయడంతో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కంప్లీట్ గా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ నిజంగా అక్కడ తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా రామచంద్రప్ప ఎవరైతే ఎస్పీ మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారో అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి తుముకూరు ఎస్పీ అశోక్ కూడా ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఏకంగా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది పోయి ఏకంగా అతను లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది నిజంగా వెరీ అన్ఫార్చునేట్. కానీ ఎవరైతే అధికారులు స్పందించారో ఆ వీడియో చూసి ఖచ్చితంగా దీంట్లో డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా శిక్షిస్తాము, అందులో తప్పు ఉంటాయని చెప్పి కూడా ఆ తాలూకాలో ఉన్న తుముకూరు ఎస్పీ అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సయ్యద్, మరి మహిళా సంఘాలు ఏమంటున్నాయి, అలానే పై అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే ఆయన ఒక ఎస్పీ అనే ఒక మంచి రెస్పాన్సిబిలిటీలో ఉన్న ఆయన ఇటువంటి తప్పు చేశారు కాబట్టి మహిళా సంఘాలు ఎలా వ్యక్తం పరుస్తున్నాయి, అలానే పై అధికారులు కూడా దీనిపై ఏమంటున్నారు? ఇది నిజంగా అన్ఫార్చునేట్. ఎందుకంటే ఒక ఎస్పీ రేంజ్ అతను వాళ్ళ బాధని ఎవరైనా చెప్పడానికి వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఫర్దర్ గా అక్కడ ఉన్న వాళ్ళకి అలాంటి సేమ్ ప్రాబ్లం రాకుండా చూడాలి తప్ప అలా వచ్చిన ఒక మహిళని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది నిజంగా అన్ఫార్చునేట్. అయితే దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్లు ఏదైతే అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డ్ చేసి అది రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో కూడా ఫుటేజ్ చూడొచ్చు. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అటు నెటిజన్స్ కావచ్చు అండ్ మహిళా సంఘాలు అలానే ప్రజా సంఘాలు కూడా దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇలాంటి చర్యలకు ఇంకో ఏ ఆఫీసర్ కూడా పాల్పడకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు వచ్చేసరికి ఇది తుముకూరు ఏరియాలో జరిగింది కాబట్టి ఆ జోన్ ఎస్పీ అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండ్ ఇది వెరీ అన్ఫార్చునేట్ అన్నారు. అలానే ఒక సీనియర్ ఆఫీసర్ ఇలాంటివి చేయడం నిజంగా దీన్ని డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిని టాలరేట్ చేయదు. ఇదే కాదు, ఎలాంటి ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్ కావచ్చు, లేదా వైలెన్స్ కావచ్చు, వైలెన్స్ అగైన్స్ ఉమెన్ కావచ్చు, దీనికి ఎలాంటివి జరిగినా ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అది పోలీసులే కాదు, ఎంతటి వ్యక్తి అయినా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. దీన్ని తరోగా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ రామచంద్రప్ప ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఖచ్చితంగా శిక్ష పడేలాగా చూస్తాము అని చెప్పి కూడా అధికారులు, అలానే తుముకూరు ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. నేను రైట్, థ్యాంక్ యూ సయ్యద్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మనం చూస్తున్నాం. అయితే పోలీస్ స్టేషన్ కి భూ వివాదంపై కేసు పెట్టేందుకు వచ్చిన ఓ మహిళతో కర్ణాటక డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించిన విజువల్స్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ వచ్చారు పోలీస్ స్టేషన్ కి. ఈ నేపథ్యంలో రామచంద్రప్ప ప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్లి రామచంద్రప్ప లైంగిక వేధింపులకు గురి చేశారంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వీడియో మొత్తం కూడా ఆ మహిళతో పాటు వచ్చిన ఒక వ్యక్తి, అనిల్ అనే వ్యక్తి తెలియకుండా ఈ వీడియోను మొత్తం చిత్రీకరించారు. ఆ వీడియోని ఇప్పుడు మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ సొంత జిల్లా తమ్కూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు కూడా ఇప్పటికే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక సీనియర్ రేంజ్ లో ఉన్న వ్యక్తి ఇటువంటి లైంగిక వేధింపులకు గురి చేయడం ఇప్పుడు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?